నూరు కట్ల పిశాచం కథలు. 100వ కథ. పాపపు బొట్టు. గుణనిధికి మాధవపురంలో విశాలమైన ఇల్లు, 4 ఎకరాల పొలం ఉన్నాయి. సకల శాస్త్రాలు జీర్ణించుకున్న జ్ఞానం ఉంది. పరోపకార గుణం ఉంది. ఎదుటివారిని ఆకట్టుకునే తెలివి ఉంది. ఉన్నది చాలనుకునే తృప్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు, భార్య అంటే ప్రేమ ఉన్నాయి. పేరుకు తగ్గట్టు సకల సద్గుణ సంపన్నుడని ఊళ్ళో అంతా అతడి గురించి చెప్పుకుంటారు. అతడికి స్వార్థం, అసూయ, అత్యాశ ఏమీ లేవు. కాని ఎందుకో పెళ్ళై 5 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. గుణనిధి భార్య ప్రమద పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తోంది. వాటన్నిటి ఫలితమో ఏమో గాని ఒక రోజున వారింటికి ఒక సాధువు వచ్చాడు. ఆయన ఒక ఆకుపచ్చని మామిడికాయను గుణనిధికి చూపించి, నా గురువు మనీషుడు, దీన్ని నాకిచ్చి దేశ సంచారం చెయ్యమన్నాడు. ఎవరు తాకినప్పుడు ఈ కాయ పసుపు రంగులోకి వచ్చి పండుగా మారుతుందో వారికే దీన్నిమ్మని చెప్పాడు. ఆ పండుని భుజించిన స్త్రీకి పండంటి కొడుకు పుడతాడని చెప్పాడు. ఒకసారి దీనిని తాకి చూడు అన్నాడు. గుణనిధి ఆశగా ఆ కాయను తాకాడు. వెంటనే అది పసుపు పచ్చగా మారింది. సాధువు గుణనిధితో, నీ భార్య ఈ పండు తిన్నాక గర్భవతి అవుతుంది. ఆ తర్వాత నీకు కలిగిన పుత్రుణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుతానని మాటిస్తే ఈ పండు నీకిచ్చి వెడతాను అన్నాడు. దానికి గుణనిధి ఆశ్చర్యంగా, కన్నబిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుని అల్లారు ముద్దుగా పెంచడం నా బాధ్యత. ఆ విషయం నీవు నాకు ప్రత్యేకంగా చెప్పటానికి కారణమేమిటి అన్నాడు. నీ దగ్గర దాచవలసినది ఏమీ లేదు. ఈ పండులో మార్తాండుడనే రాక్షసుడి అంశ ఉంది అంటూ సాధువు అతనికి ఆ కథని ఇలా చెప్పాడు. మార్తాండుడి తండ్రి పరమదుష్టుడు. బ్రతికి ఉన్నంతకాలం కన్న కొడుకుని కూడా వేధించాడు. తండ్రి చనిపోయాక మార్తాండు దుష్టత్వంలో తండ్రిని మించిపోయాడు. ఒకసారి ఒక తపోసాలని వేధించాడు. ఆయన ఆగ్రహించి, నీకు మనుషుల మధ్య జీవించే అర్హత లేదు. చీమలు దూరని చిట్టెడివి, కాకులు దూరని కారడివి, నిమిషారణ్యంలో రాక్షసుడివై అక్కడే జీవించు అన్నాడు. వెంటనే మార్తాండుడికి రాక్షస రూపం వచ్చింది. వాడు హడలిపోయాడు. తన తప్పు క్షమించి మళ్లీ మానవ రూపం ప్రసాదించమని కోరాడు. నీ తండ్రి జన్మతః దుష్టుడు. నువ్వు పితృప్రేమకి దూరమై దుష్టుడిగా మారావు. నా శాపం నీ పాపాలకి ప్రతిఫలం. మరుజన్మలో సత్పురుషుడికి పుత్రుడివై పితృప్రేమని పొంది మనిషిగా నీ జన్మని సార్థకం చేసుకోగలవు. ఈలోగా కర్మఫలం అనుభవించక తప్పదు. నువ్వు తక్షణం నిమిషారణ్యానికి వెళ్ళు. అపకారికి కూడా ఉపకారం చెయ్యగల మంచితనం, శక్తి సామర్థ్యాలు కలిగిన ఉత్తమ మానవుడు అక్కడికి వస్తాడు. ఆయన వల్ల నీకు పాప పరిహారం, పునర్జన్మ యోగం కలుగుతాయి అన్నాడు. ఆ తర్వాత ఆ తపోశాలి హిమాలయాలకి, మార్తాండు నిమిషారణ్యానికి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా మందార దేశపు రాజు సాధు సన్యాసుల కోసం రాజధాని పొలిమేరలలో పుష్పఫల వృక్షాలతో నిండిన శాంతివనంలో ఆశ్రమాలు నిర్మించి సకల సదుపాయాలు కల్పించాడు. ఆ ప్రాంతం సాధువులతోనూ తపస్సు చేసుకునే వారితోనూ నిండిపోతే వారి సందర్శనార్థం వచ్చే భక్తులతో శాంతివనం ప్రముఖ యాత్రాస్థలంగా మారింది. శాంతివనంలో తపస్సు చేసుకునే మనీష మహాముని పరోపకారి. ఆయన తన దర్శనార్థం వచ్చే భక్తుల యోగక్షేమాలు విచారించి వారి సమస్యల పరిష్కారానికి అవసరమైతే తపోశక్తిని కూడా వినియోగించేవాడు. దాంతో ప్రతి చిన్న విషయానికి భక్తులు ఆయన్ని సందర్శించసాగారు. వారి మనసు నొప్పించలేని మనీషుడు అక్కడే ఉంటే నియమనిష్టలకు, నిత్య విధులకు ఇబ్బంది కలుగుతుందని భావించి తన శిష్యుడైన సాధువుని వెంట పెట్టుకుని నిమిషారణ్యానికి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. అయితే అక్కడ ఉండే మార్తాండు రోజూ ఆశ్రమానికి వచ్చి పెడబొబ్బలు పెడుతూ ఉండేవాడు. తాను చంపి తినగా మిగిలిన జంతువుల బొమికల్ని అక్కడ వెదజల్లేవాడు. అప్పుడు సాధువు తన గురువుతో, గురువర్య, మనకి రాక్షసుడి వల్ల ప్రాణహాని లేదు. కాని శాంతివనం వదిలి వచ్చిన ప్రయోజనం నెరవేరాలంటే వీణ్ణి అంతం చెయ్యక తప్పదు అన్నాడు.
మనీషుడు దివ్య దృష్టితో మార్తాండుడి కథ తెలుసుకున్నాడు. మర్నాడు ఆశ్రమానికి వచ్చి పెడబెబ్బలు పెడుతున్న వాడి మీద మంత్రజలం చల్లి, నీ పాపాలే సర్పరూపం దాల్చి నిన్ను బంధించుగాక అన్నాడు. వెంటనే ఒక భయంకర సర్పం ప్రత్యక్షమై రాక్షసుణ్ణి బందీని చేసింది. నీతో మాట్లాడడం కోసమే నిన్నిలా నిర్బంధించాను, కాని నీ మీద నాకు ఏ కోపమూ లేదు అన్నాడు ముని. నీకు ఏం కావాలో చెప్పు, చేతనైన సాయం చేస్తాను అని కూడా మనీషుడు అన్నాడు. తపోసాలి చెప్పిన ప్రకారం తనకు పునర్జన్మ ప్రసాదించే ఉత్తముడు ఆయనేనని మార్తాండు గ్రహించాడు. వెంటనే పాపపు ఇష్టమైన ఈ జన్మ నుంచి విముక్తిని, మరుజన్మలో సత్పురుషుడి పితృప్రేమని అనుగ్రహించండి అన్నాడు. మనీషుడు సరేనని వాడిపై మంత్రజలం చల్లాడు. అప్పుడు వాడు వెంటనే అదృశ్యమయ్యాడు. వాడి స్థానంలో మామిడికాయ వెలిసింది. ఇప్పుడు గుణనిధి తాకిన మామిడికాయ అదే పచ్చని పండుగా మారిపోయింది. గుణనిధి ఈ కథ విని మార్తాండు మనిషిగా ఎన్నో పాపాలు చేసి రాక్షసుడిగా మారిపోయాడు. పాపాలు వాడిని సర్పరూపంలో చుట్టుకున్నాయి. రాక్షసుడు, సర్పం రెండూ కలిసి ఈ పండుగా మారాయి. అంటే ఈ పండులో రాక్షసుడు, పాపఫలం రెండూ ఉన్నాయి. దీనివల్ల కలిగిన నా బిడ్డ నా కుటుంబానికి అరిష్టం తేవచ్చు కదా. అటువంటప్పుడు నా బిడ్డని కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచలేనేమో. మీ గురువు స్వయంగా వివరణ ఇస్తే తప్ప నాకీ ఫలం వద్దు అన్నాడు. మనీషుడికి మళ్ళీ మనుషుల మధ్యకి రావాలని లేదు. సామాన్యులకి నిమిషారణ్యం దుర్గమం. కాబట్టి నీకు 3 బొమ్మరాళ్ళని ఇస్తాను. నీ బిడ్డ పెంపకం విషయంలో అనుమానం వస్తే నీవు ఒక బొమ్మరాయిని దూరంగా విసురు. మనీషుడు కనిపించి పరిష్కారం చెబుతాడు అని అతనికి 3 బొమ్మరాళ్లను ఇచ్చాడు. వెంటనే గుణనిధి ఓ బొమ్మరాయిని దూరంగా విసిరాడు. అప్పుడు మనీషుడు అతనికి కనిపించి, నా సత్సంకల్పాన్నే అనుమానించావు. అయినా నీ వంటి ఉత్తముడు మార్తాండుడికి తండ్రి కావాలన్న తపనతో ఇలా వచ్చాను. ఈ సంతాన ఫలం స్వీకరించినందుకు ప్రతిఫలంగా నీకో వరం ఇస్తాను, అడుగు అన్నాడు. గుణనిధి అతని పాదాలకి మొక్కి, మీ రాకతో మా ఊరు పావనం అయింది. ఇక్కడ 2 ఏళ్లుగా వానల్లేక నీటి ఎద్దడితో ఊరివాళ్లం బాధపడుతున్నాము. మా ఊరివాళ్లమంతా మీ రాకని కలకాలం గుర్తు ఉంచుకునేలా ఇక్కడి చెరువులు, బావులు నిత్యం నీటితో నిండి ఉండేలా చెయ్యండి. అదే నేను కోరే వరం అన్నాడు. మనీషుడు ఎంతో సంతోషించి, నువ్వు స్వార్థమెరుగని సత్పురుషుడివని నువ్వడిగిన వరమే చెప్తుంది. అవశ్యమే వరం ప్రసాదిస్తాను అంటూ వరుణమంత్రం జపించి ఊరి బావులని, చెరువులని నీటితో నింపాడు. తర్వాత గుణనిధికి తనే స్వయంగా సంతాన ఫలాన్నిచ్చి దీవించి నిమిషారణ్యానికి తిరిగి వెళ్ళాడు. జరిగింది తెలిసిన గ్రామస్తులు గుణనిధికి బ్రహ్మరథం పట్టారు. ఏడాది తిరక్కుండా అతనికి పండంటి కొడుకు కలిగితే వాని నుదుటి మీద సర్పబంధ రాక్షసుడి బొమ్మ ఒకటి నల్లటి బొట్టులా ఉంది. నామకరణానికి బిడ్డని చూడవచ్చిన గ్రామ పురోహితుడు ఆ బొట్టుని చూసి కలవరపడ్డాడు. బాలుడికి రాక్షసాంశ ఉన్నదని, అతడి వల్ల గ్రామానికి అరిష్టమున్నదని చెప్పాడు. అంతే, ఆయన వెంటనే విరుచుకుని వెనక్కి పడిపోయాడు. ఏమైందోనని అంతా కంగారు పడ్డారు. గ్రామ వైద్యుడు కొంతకాలంగా ఏదో తెలియని జబ్బుతో మంచం పట్టడం వల్ల పురోహితుడికి చికిత్స చేసేవాళ్లు లేరు. మరి సమయానికి వైద్యం జరగకపోతే పురోహితుడు బ్రతకడు. దాంతో తన కొడుక్కి రాక్షసాంశ ఉన్నదని ఊరంతా నమ్ముతుందని భయపడ్డ గుణనిధి వెంటనే 2వ బొమ్మరాయిని తీసి గాల్లోకి విసిరాడు. వెంటనే మనీషుడు ప్రత్యక్షమై, మార్తాండుడి గతజన్మ పాపాలు పాపపు బొట్టుగా నీ బిడ్డ నుదుటి మీద నిలిచాయి. నీ పితృప్రేమతో దాన్ని మాయం చెయ్యాలి. నీ సద్బుద్ధి, పుణ్యకార్యాలే నీ కొడుక్కి శ్రీరామ రక్ష. పాపపు బొట్టు మాయమయ్యేదాకా సన్మార్గాన్ని వీడని నీ సంరక్షణ వాడికి అవసరం. ఆ బొట్టు నీకు హెచ్చరికే తప్ప ఊరికి అరిష్టం కాదు. అది తెలియక మిడిమిడి జ్ఞానంతో నీ కొడుకు మీద అపవాదు వేసిన పాపానికి పురోహితుడికి తాత్కాలికంగా శిక్ష పడింది. కలవరపడకు, చివరికి శుభమే జరుగుతుంది. ఎలాగూ వచ్చాను కాబట్టి ఓ వరం అడుగు, ఇస్తాను అన్నాడు. గుణనిధి
గ్రామస్తులకి వైద్య సదుపాయం లేక ఇబ్బందిగా ఉందని వెంటనే గ్రామ వైద్యుడిని స్వస్థుడిగా చెయ్యమని మనీషుణ్ణి కోరాడు. మనీషుడు ధన్వంతరి మంత్రం జపించి గ్రామ వైద్యుణ్ణి స్వస్థుడించేశాడు. నీ కొడుక్కి హరిపాదుడు అని పేరు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వస్థుడైన గ్రామ వైద్యుడు గ్రామ పురోహితుడికి సరైన సమయానికి వైద్యం అందించి ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. అప్పట్లో నీటి ఎద్దడి తొలగడానికి, ఇప్పుడు గ్రామంలో తిరిగి వైద్య సదుపాయం కలగడానికి కారణమైన హరిపాదుడు గుణనిధికే కాక మాధవపురం గ్రామస్తులందరికీ ముద్దుబిడ్డడు అయినాడు. చిన్నప్పట్నుంచి హరిపాదుడు ఏమి కోరినా కాదనకుండా తెచ్చి ఇవ్వడం గుణనిధికి రివాజు. అయితే అతడి పెంపకంలో సకల గుణసంపన్నుడిగా దినదిన ప్రవర్ధమానుడవుతున్న హరిపాదుడు తండ్రిని ఎప్పుడూ అనాకాని కోరిక కూడా కోరలేదు. అలా వాడికి 20 ఏళ్లు వచ్చాయి. నుదుటి బొట్టు మాత్రం అలానే ఉంది. ఆ సమయంలో మాధవపురం గ్రామాధికారి మరణించాడు. గుణనిధిని గ్రామాధికారిగా బాధ్యతలు చేపట్టమని ఊర్లో అంతా పట్టుపట్టారు. గుణనిధి ఒప్పుకోలేదు. నా కొడుక్కి ఇంకా నా సంరక్షణ అవసరం ఉంది. అది తీరేదాకా ఏ పదవి చేపట్టను అన్నాడు. గ్రామస్తులు హరిపాదుణ్ణి కలుసుకుని, నీ తండ్రి గ్రామాధికారి అయితే ఊరికి మేలు కలుగుతుంది. కాని నీకోసం ఆయన ఆ పదవిని వద్దనుకుంటున్నాడు. నీ వల్ల ఈ ఊరికి ఇప్పటికీ 2 సార్లు మేలు జరిగింది. ఇప్పుడు నువ్వు పూనుకుంటే 3వసారి కూడా మేలు జరుగుతుంది అన్నారు. హరిపాదుడు తండ్రిని కలుసుకుని, నీవు పదవిలో ఉంటే ఆ బలంతో నాకు మరింత సంరక్షణ కల్పించగలవు. నా కోసమైనా నీవు గ్రామాధికారి బాధ్యతలు చేపట్టాలి అని కోరాడు. గుణనిధి నవ్వి, పదవిలో ఉన్నవాడు ఇంటి బాధ్యతలు కూడా స్వీకరిస్తే అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాధికారి కాగానే ఇంటి బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను ప్రజల అవసరాలు మాత్రమే పట్టించుకుంటాను. మరి నీకు ఇంటి బాధ్యతలు అప్పగించాలంటే నీ నుదుటి బొట్టు ఇంకా తొలగిపోలేదు అన్నాడు. హరిపాదుడు వెంటనే తండ్రికి నమస్కరించి, నీ వంటి తండ్రి దొరకడం నా అదృష్టం. నా గురించి ఆలోచించకు. నీ దగ్గరున్న 3వ బొమ్మరాయిని నాకిచ్చి నీవు త్వరగా గ్రామాధికారివై ప్రజాసేవ ప్రారంభించు. నేను ఇంటి బాధ్యతలు స్వీకరించి అవసరమైతే నా సంరక్షణకి మనీషుడి సాయం తీసుకుంటాను అన్నాడు. కొడుక్కి బొమ్మరాయి ఇవ్వాలా వద్దా అని గుణనిధి తటపటాయించేలోగా హరిపాదుడి నుదుటిన ఉన్న బొట్టు చప్పున మాయమైంది. అప్పుడు గుణనిధికి ఒక్కసారిగా ఆశ్చర్యానందాలు కలిగాయి. నాయనా, మంచి సమయానికి నీ గతజన్మ పాపాలన్నీ తొలగిపోయాయి. నీకిక నా సంరక్షణ అవసరం లేదు. నేను గ్రామాధికారి పదవిని స్వీకరించి ఊరిని సేవించుకుంటాను. నువ్వు మన ఇంటి బాధ్యతలు చేపట్టు. అవసరమైనప్పుడు ఇది వాడుకో అంటూ మనీషుడు ఇచ్చిన బొమ్మరాయిని తన కొడుక్కు ఇచ్చాడు. అయితే హరిపాదుడు తన జీవితంలో ఒక్కసారి కూడా ఆ బొమ్మరాయిని ఉపయోగించకుండానే బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తూ సద్గుణ సంపన్నుడన్న పేరు నిలబెట్టుకున్నాడు. వినయశీలుడు ఈ కథ ముగించి, ఇది 100వ కథ. 100 కట్లు విడిపోయిన పిశాచం నుంచి ఇక మరి కథలు రావు. రేపటి నుంచి మహారాణికి కథలు ఎలా చెప్పాలి, ఎలా నా ప్రాణాలు కాపాడుకోవాలి అని మదనపడ్డాడు. కథ ముగియగానే రాణి, ఈ కథలో హరిపాదుడు స్వతహాగా మంచివాడు. గత జన్మలో పితృప్రేమ లభించక దుష్టుడై రాక్షసుడిగా మారాడు. ఆ పాపాలు మరుసటి జన్మలో నుదుటి బొట్టుగా కనిపించడం వల్ల హరిపాదుడికి ఆ బొట్టు హెచ్చరికగా పనిచేసింది. అతన్ని సత్కార్యాలకు పురికొల్పింది. పితృప్రేమ అతనిలోని మంచితనాన్ని వెలికితీసింది. మరి నా విషయం తీసుకుంటే నాకు ఏ లోటు లేదు. చక్రవర్తి నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. అయినా ఎన్నెన్నో దుర్మార్గాలు చేశానంటే అందుకు కారణం నేను స్వతహాగా చెడ్డదాన్ని కావటమే. నా పాపాలు కూడా బొట్టుగా మారితే వచ్చే జన్మలో నా నుదుటికి ఒక్క బొట్టు కాదు, ఒళ్ళంతా మచ్చలే ఏర్పడతాయేమో. అప్పుడు నా రూపం ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఉన్నట్టుండి కెవ్వుమని అరిచింది. 100 కట్లు విడిన పిశాచం ఏం చేసిందో
100 కథలు చెప్పించుకున్న మహారాణి ఏమైందో చివరి భాగమైన ఉపసంహారంలో విందాం. అంతవరకు సెలవు.